నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఒక కీలకమైనటువంటి వార్త చర్చల్లోకి వచ్చింది. ఇ ఇది కావాలని వచ్చిందా? అసలు ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా 2 గంటల పాటు వీరిద్దరి భేటీ తెలంగాణలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌లోని కొన్ని వెహికల్స్‌ని తీసుకొని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కెళ్లి చంద్రబాబుతో కలిశారు. వీళ్ళేం మాట్లాడారు? అసలు వీళ్ళ మధ్య భేటీ ఎందుకు జరిగింది? ఢిల్లీకి బీజేపీతో పొత్తుకు వెళుతూ రేవంత్ రెడ్డితోటి ఎందుకు భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు? ఈ అంశాలన్నీ కీలకంగా చర్చల్లోకి వస్తున్నాయి. మీడియాలో ఈ వార్తలు రావడంతో ఒక్కసారిగా చర్చల్లోకి ఈ అంశం పెద్దగా వెళ్ళిపోయింది. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్‌లో. సుభాకర్ గారు, ఏం జరిగింది అసలు? ఎందుకు వీరిద్దరి భేటీ జరిగింది? అసలు ఇది నిజమా? కాదా? మీడియాలో ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది నివేదిక అనేది కూడా మీడియాలో వార్తల్లో వస్తుంది. ఏంటి విషయం ఇదంతా? ఆ ఇంటెలిజెన్స్ మీ రిపోర్ట్ అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేసేది వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా వండివార్చే కథనం ఇది. గతంలో కొన్ని రోజుల క్రితం డికే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో చంద్రబాబు భేటీ అయ్యారని, ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఒకనొక సందర్భంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోయే ముందు అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రన్వే మీద ఫోటో ఒకటి బయటకు రిలీజ్ అయింది. అప్పటి నుంచి గత కొంతకాలం క్రితం అయితే డికే శివకుమార్ విజయవాడ వచ్చారు, ఉండవల్లి చంద్రబాబు నాయుడు ఇంట్లో నివాసంలో భేటీ అయ్యారని కూడా వీళ్ళు వండివార్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుని ఏ రకంగా అయినా సరే అడ్డుకోవాలి, ఈ పొత్తు జరగటానికి వీల్లేదు. వాళ్ళ ప్లాన్ ఏ, జనసేన టీడీపీ కలవకూడదు. ప్లాన్ బి, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరితో కలవకూడదు అనే దానికి సంబంధించి ఏమి చేయటానికైనా, ఏ కథనాలను వండి వార్చడానికైనా శూన్యంలో నుంచి సృష్టించే వ్యవహారం. వాస్తవానికి బీజేపీ అధిష్టానాన్ని కలవటం కోసం ఒక పక్క చంద్రబాబు, ఒక గంట లేటుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రహస్యంగా కలవటం అనేది అసంభవం, అది కుదరని పని. 2, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పొత్తుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రితో 2 గంటల పాటు భేటీ అయ్యాడు అనేది అది సత్యజోరం. అది చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువగా చంద్రబాబు నాయుడు బిహేవ్ చేయడానికి ఇక్కడ వైసీపీకి ఇంటెలిజెన్స్ ఉంది. అలాగే ఈ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఈ కథనాను వైసీపీ టీడీపీ పార్టీ అధినేత రేవంత్ తో కలిశాడనే వ్యవహారం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అట్లాగే ఒక ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యక్రమం ఒక సీక్రెట్ గా, అది కూడా మిట్ట మధ్యాహ్నం వెళ్ళి కలవటం అనేది అది పూర్తిగా సత్య దూరం. అది సాధ్యపడేదానికి అవకాశం లేదు. అంటే ఈ వార్తని ఎందుకు వెలుగులోకి తీసుకొస్తున్నట్టు అనుకోవాలి మరి? దానికి ఒకటే మోటో ఉంటుంది. బీజేపీ చూసారా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కూడా టచ్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డితో కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఆ పొత్తుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఒక విష ప్రచారాన్ని చేసి వాళ్ళ మనసుల్లోకి ఒక విషయాన్ని నింపి వాళ్ళలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసేదానికి సంబంధించి 2 తెలంగాణలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు, సర్వత్ర ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ దీంట్లో అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ 2 దోస్తులు కాబట్టి ఆ తెలంగాణ ఎన్నికలని ఎదుర్కొనే దానికి కూడా దీన్ని ఒక వ్యూహం లాగా వాడుకోవడానికి ఒక తప్పుడు ప్రచారాన్ని, అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ముందు రోజు నైట్ నాగార్జున సాగర్ మీదకి పోలీసులు ఎలా వెళ్లారో అలా ఇప్పుడు బీజేపీతో పొత్తులవుతున్న నేపథ్యంలో దాని మళ్ళొకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారన్నట్టు ఏమన్నా అనుకోవాలా? ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధి అటు బీఆర్ఎస్ కి ఇటు వైసీపీకి లాభం చేకూర్చేదానికి ఇట్లాంటి కథనాలు ప్రచారంలో తీసుకొస్తాం తప్ప టీడీపీ బీజేపీ పొత్తు కలవకుండా ఉండేదానికి ఇదొక అంశం తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవాలా చివరి నిమిషం? ఖచ్చితంగా టీడీపీ బీజేపీ పొత్తు వాళ్ళకి ససేమేర ఇష్టం లేదు. ఒక గంట క్రితం వైసీపీ సీనియర్ నేత
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. Hmm. ఇండైరెక్ట్ గా ఆయన చాలా కడుపులు నొప్పి ఉంది, ఆ బాధపడుతున్నారు ఆయన ఆ ట్వీట్ లో. దానికి స్పష్టంగా దాంట్లో ఈ పొత్తు గతంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి హామీలు ఏమైనాయి, ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఏం సాధిస్తారు, అవును, ప్రజలు ఏమో మర్చిపోయారా అనే ఒక సన్నాయి నొక్కుడు. వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాము, మేము స్పెషల్ దానికి సంబంధించి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఉన్న హక్కుల్ని ఈ రాష్ట్రానికి సాధిస్తాము, మెళ్ళ ఉంచుతాము అని చెప్పేసి బీరాలు పలికిన ఈ పులులు ఈ 5 సంవత్సరాల నుంచి ఏమీ మాట్లాడకపోగా దాని గురించి ఈ పొత్తు జరుగుతున్న డిస్కషన్ సందర్భంగా ఒక వెటకారం ట్వీట్, దాంట్లో బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయలేదా, ప్రజలకు తెలవదా ఏం జరిగింది అనే ఒక సన్నాయి నొక్కుడు దాంట్లో కొంచెం ఆ కడుపుపురం కడుపులు నొప్పి కనిపించింది విజయసాయి రెడ్డి ట్వీట్ లో. ఈ వార్తలో నిజం లేదనేదే మనం అర్థం చేసుకోవాలి. ఇది పూర్తి నిరాధారమైన ఫేక్ న్యూస్. దీంట్లో ఏ మాత్రం నిజం ఉన్నా సాక్షి మీడియా గాని, సాక్షి అనుకూల వైసీపీ అనుకూల మెయిన్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున వార్తను టేకప్ చేసేది, అది పూర్తి సత్య దూరం. రైట్ శుభాకర్ గారు, థ్యాంక్ యూ.